Hello guys, good morning. Welcome to a new vlog. Let's begin the show. సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాదు ఇది ఉప్మా, జీడిపప్పు క్యారెట్ ఉప్మా. సో నాది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మమ్మీ ఇప్పుడే వచ్చింది, తినకుండా చెట్టు తీసుకొని వచ్చింది. చెట్టు పెడుతుందంట బయట, మీకు చూపిస్తా. ఇవి నాన్న పాత చెప్పులు గైస్. ఇది ఆల్మోస్ట్ ఒక 3 సార్లు కుట్టించిండు. కుట్టించి వాడి ఇప్పుడు మళ్ళీ నేను నిన్న కొత్తగా కొనిచ్చిన, ఆర్డర్ పెట్టినాను అనమాట. బాగా కష్టపడతాడు గైస్ నాన్న, బాగా అంటే బాగా కష్టపడతాడు. అట్లని కాదు, మమ్మీ కూడా కష్టపడతాడు. మమ్మీ ఇక్కడేమో చెట్టు పెడుతుంది. నేను చెట్టు పెడుతున్నావే? జాజి పువ్వుల చెట్టు. ఏది చూపి నాకు. ఇగ్గు వైట్ పువ్వు, పింక్ పువ్వు, రెండు ఒకటే చెట్టు పోస్తాయా? పుత్తాయి. ఓ ఫస్ట్ టైం వింటున్నారు. 2 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటే చెట్టు పోయడం. ఏది వైట్ కలర్? ఏది ఇగ్గు. అరే మమ్మీ అవి లీవ్స్ మమ్మీ, ఆకులు అవి. పువ్వేరా ఇవి. చిన్నప్పుడు మా ఇంటికాడ పెద్ద పందిరి లెక్క అయింది ఆ చెట్టు. మీ ఊర్లో కదా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గైస్, అక్కన్నపేట, హుస్నాబాద్. ఇవన్నీ మేము పెట్టిన చెట్లు. ఇవైతే మీకు ఎక్కువ కనబడతాయి, ఇక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఇది నెత్తికి పెట్టుకోబోతున్నాను ఋషి. ఇది మా మమ్మీ చేసి నెత్తి పెట్టుకుంటుంది, ఫేస్ పెట్టుకుంటుంది. ఇవి అయితే ఇవి పూచినాయి, వాడిపోయినాయి. దీన్ని మాత్రం తీయలే మీరు. ఇన్ని పువ్వులు, అరే ఫుల్ పువ్వులే. మమ్మీ ఇవి తీసుకుపోయి అమ్మినా కానీ డబ్బులు వచ్చేటివి, ఎందుకు తెంపలేదు? ఈ చెట్లు కూడా మాయే గైస్. ఇక్కడ మందార పూలు పూస్తాయి. ఇది మా గల్లి. ఇక్కడ చెట్లే, అక్కడ చెట్లే, ఇంటి ముంగట చెట్లే. నాకు జనరల్గా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం నాకు. చెట్లే. ఇది మళ్ళీ ఇదేంటిది అలోవెరా, ఇది తులసి ఆకు. ఆ వినాయకుడి విగ్రహం ముందు చూసిన బండతో చేసింది. అది నాకు చిన్నప్పుడు దొరికింది. అది కొనుక్కొచ్చింది కాదు, నాకు ఎక్కడ దొరికింది. అది తీసుకొచ్చి పెట్టిన ఇక్కడ. ఇంటి వెనకాల కూడా చెట్లే గాయస్. ఆ పువ్వులు కూడా ఎన్ని కింద పడ్డాయో. కింద పడ్డ పువ్వులు దేవుడు కొడతాడు మమ్మీ. కింద పడితేనే పెడతారంట అవి. పారిజాతం. అవి పారజాతం కాదు, పారిజాతం పువ్వులు. మమ్మీ కోరిక మేరకు కింద పడ్డ పువ్వులు ఏరుదాం. మమ్మీ కోసం పూజ చేసుకుంటుందంట, దేవుని కొడుతుందంట. మరేమో ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే కింద పడ్డ పువ్వులు దేవుడికి పెట్టడం. ఈ పింక్ కలర్ పువ్వు ఎంత బాగుంది. అరే ఇంకోటి ఉంది, సూపర్ ఉంది చూడడానికి. కావాలి ఎవరికన్నా మా ఇంటికి వచ్చి తీసుకుపోండి. నేనైతే ఇన్ని తీసుకొచ్చిన పూజ కోసం. ఇప్పుడు ఇవి తీసుకుపోయి ఇక్కడ పూజ రూమ్లో పెట్టేద్దాం. తర్వాత మమ్మీ స్నానం చేసి పూజ చేసుకుంటుంది. నాకు కూడా చెట్లు పెట్టడం అంటే ఫుల్ ఇష్టం. ముఖ్యంగా వెజిటేబుల్స్ చెట్లు. నాకు ఇప్పటికి కూడా ప్లాన్ ఉంది, మొత్తం టెర్రస్ మీద మా 3rd ఫ్లోర్లో ఒక పెద్ద బుట్టలాగా పెట్టేసి, అదిగో ఆ సైజ్ పెద్ద ఒక 3 బుట్టలు పెట్టేసి మంచిగా వెజిటేబుల్స్ పెంచాలని. కొత్తిమీర, పుదీనా, మిర్చి, టమాటా ఇవన్నీ పెంచాలని ఉంది. కానీ ఎక్కడ మట్టి దొరకట్లేదు నాకు. మా మామకి అడిగినా, మా ఇంట్లో వాళ్ళని అడిగినా ఎక్కడైనా కనిపిస్తే తీసుకొస్తామంటారు, కానీ అది మర్చిపోతూనే ఉన్నారు. ఒక్కసారి మట్టి తీసుకొచ్చి మంచిగా చెట్లు పెడదాం మనం కూడా టెర్రస్ మీద. అప్పుడు మన వెజిటేబుల్స్ మనమే వండుకోవచ్చు. నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా చెట్లు పెంచితే. ఊగే రూమ్లో కూర్చొని బోర్ కొడుతుంది నాకు. కానీ వర్క్ చేయాలి, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ గాయ్స్. చూడు మమ్మీ ఎంత మంచిగా పూజ చేసుకుంటున్నాం. ఫస్ట్ పొద్దున నాన్న చేస్తాడు పూజ, తర్వాత మమ్మీ చేస్తుంది, ఈవినింగ్ మళ్ళీ చేస్తుంది. మా ఇంటి ముందు గుడికి కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. చూడండి, గుడి మీద నుంచొని కలర్ వేస్తున్నారు వాళ్ళు. ఎప్పటి నుంచో అయితేనే ఉంది, ఇంకా అవ్వట్లేదు. ఈ బిల్డింగ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది, అంటే కొంచెం మిగిలిందంట. ఇంకా ఇప్పుడు మమ్మీ పూజ చేస్తుంది, కానీ మమ్మీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేయలేదు. టైం ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ అయితే 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తిండి తినాలి గాయస్. తిండి మానేసి పూజలు చేయమని ఎవరు చెప్పాలి మీకు? తుంటే నవ్వుతుంది ఇది. ఏంది నవ్వుతున్నావు? నేను చెప్పేది నిజం కదా? చెప్పు. మాట్లాడదు ఇప్పుడు పూజ చేసేటప్పుడు. తిని ఎంతనన్నా ఉరియచ్చు. ఇక సమ్మర్ వచ్చేసినట్టుంది, వేడిగా ఉంది ఘోరంగా వెదర్ అయితే. నాకు వింటర్లో -డిగ్రీస్లో ఉన్నా నాకు ఏం ఫరక్ పడదు, నేను ఉంటాను మంచిగా. కానీ సమ్మర్లో ఒక 5 మినిట్స్ కూడా నేను ఎండలో ఉండలేను, అంత బాడీ సపోర్ట్ చేయదు నాకు. కానీ వింటర్ మాత్రం ఎంత చల్లకుండా నేను ఉండగలుగుతా.
కొందరు బాడీ హీట్కి సపోర్ట్ చేస్తుంది, కొందరు బాడీ కూల్కి సపోర్ట్ చేస్తుంది. నాది కూల్ టైప్ అన్నమాట. సమ్మర్ అంటే నాకు అస్సలు ఇష్టం లేని సీజన్ అంటే సమ్మర్. అది వింటర్ నాకు ఇష్టం. ఇప్పుడేమో వేడిగా స్టార్ట్ అవుతుంది. ఏసీ ఉంది కానీ అది క్లీన్ చేయకపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. నాన్న క్లీన్ చేసి అతనికి చెప్పానంట, ఇంటికి వచ్చి క్లీన్ చేస్తాడు అతను కూడా. మేబీ ఈ రోజైనా రేపైనా వస్తాడు అతను. అది క్లీన్ చేసేసినాక ఏసీ పని చేస్తే మంచిగా. అప్పుడు నేను ఈ రూమ్లోనే పడుకుంటాను. ఇంకా నా రూమ్లో ఏసీ లేదు. మమ్మీ నాన్న రూమ్లో మాత్రమే ఏసీ ఉంది. సో నేను ఇక్కడనే పడుకుంటాను వర్క్ అయిపోయాక రోజు. ప్రతిరోజు ఆఫీస్లో మొత్తం ఏసీలో ఉండి సడన్గా ఇంటికి వచ్చి వేడిగా ఏసీ లేకుండా ఉండలేకపోతాను. ఏసీకి అలవాటు పడద్దు గైస్, అందుకే. సో గైస్ టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. మమ్మీ వెనకాల వంట చేస్తుంది, తడక వేస్తుంది. తడక అంటే పోపు వేస్తుంది. ఈ మధ్య హిందీ పదాలు ఎక్కువ వస్తున్నాయి గైస్ నాకు, హిందీ వ్లాగ్స్ ఎక్కువ చూసి. ఇక్కడనేమో పప్పు అవుతుంది. ఏం పప్పు ఇది? గంగవేల్ కూర పప్పు. ఇక్కడ పోపు వేస్తుంది. పోపు వేస్తే మస్తు అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది గైస్. మమ్మీ ఎంత మంచి గంట పట్టుకుని చూసిర్రా, దేంతో కలుపుతుంది. కరివేపాకు, రెమ్మ. మరి నీకు గంటలు కరువు అయినాయి, ఎంత పెద్ద గంట ఉంది ఇక్కడ. పోపు వేసేటప్పుడు స్మెల్ వస్తుంది చూసినావా, సూపర్ ఉంటుంది గాయస్. ఇప్పుడు మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటి తెలుసా? ఈ పోపు తీసుకుపోయి పప్పులు వేసాం. చూడండి బాబా, స్మెల్ అయితే సూపర్. అదే మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ అది. సో గైస్ టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. ఏసీ రిపేర్ అదే క్లీన్ చేయడానికి మా నాన్న ఒక వ్యక్తి తీసుకొని వచ్చిండు. లోపల ఏసీ క్లీన్ చేస్తున్నారు వాళ్ళు, చూపిస్తాను. ఏసీ అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు. వావ్, ఇదంతా దుమ్ము మనం తీసుకుంటున్నాము. లోపల ఏసీ క్లీన్ చేస్తున్నారు. సౌండ్ వస్తుంది, అందుకే నేను బయటకు వచ్చి వ్లాగ్ చేస్తున్నా. లోపల ఎక్కువ సౌండ్ వస్తుంది, కొంచెం రీసౌండ్ వస్తుంది. నాన్నకు తెలుసు నాకు వేడి ఎక్కువ పడదు, ఎండాకాలం ఎక్కువ ఉండలేదని చెప్పేసి అందుకే ఏసీ క్లీన్ చేపిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ మొత్తం నేను పెద్ద బెడ్రూమ్లోనే వేసుకోవచ్చు, మంచిగా ఏసీ వేసుకొని. అండ్ పడుకునేటప్పుడు కూడా అదే రూమ్లో పడుకుంటా. దుమ్ము అని గాయస్ ఎంత వేసుకుంటున్నాము లోపలికి. లోపల ఏసీ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు బయట ఎగ్జాస్ట్ క్లీన్ చేస్తే సెట్ అయిపోద్ది. అక్కడ ఎగ్జాస్ట్ నుంచి పొగ దుమ్ము ఎట్లా బయటకు వస్తుందో చూడండి ఒకసారి. క్లీన్ చేసేసుకుని బయట ఎగ్జాస్ట్ కూడా మొత్తం ఇది అయిపోతే మొత్తం అయిపోయినట్టే. ఇంకా ఫైనల్లీ మన ఏసీ అయితే క్లీన్ అయిపోయింది. ఏసీ ప్లస్ ఎగ్జాస్ట్ క్లీన్ చేసేసాడు అన్న. మనం కూడా వేసుకోవచ్చు, మనీ అంత టఫ్ ఏం కాదు. జస్ట్ లోపల ఏసీ ఇప్పడం తెలియాలి అంతే. ప్రెషర్ కొట్టి మొత్తం క్లీన్ చేసేస్తే అయిపోతుంది, సింపుల్. ఏసీ ఖరాబ్ అయ్యి నేను ఎడుతుంటే ఇది ఆగలేదు, నేను ఎడుతుంది. పెట్టు మమ్మీ దానికి ఫుడ్ పెట్టు తింటారు. గైస్ పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఏంటిదంటే ఏసీ క్లీన్ చేయడానికి వచ్చినోడు ఏసీ క్లీన్ చేసేసిండు, కింద ఉన్న స్టెబిలైజర్ ఖరాబ్ చేసిండు. ఏసీ క్లీన్ చేస్తే దానికి 600. ఇప్పుడు స్టెబిలైజర్ పీకింది, దానికి 3000. ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయింది, మొత్తం 3 ఆఫ్. గాయస్ ఇప్పుడు ఇంట్లో మొత్తం వేస్ట్ అవసరం లేని పేపర్స్ అన్నీ పడేస్తున్నాము. ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఇన్ని అవసరం లేని పేపర్లు, కాగితాలు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఈ అవసరం లేని పేపర్స్ వల్ల ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కానీ రిసిప్ట్ కానీ వెతకాలంటే మినిమం ఒక రోజు పడుతుంది. బాయ్, అందుకే అన్నీ పడేస్తున్నాం. గాయస్ చూచిర్రా ఎన్ని వేస్ట్ ఉన్నాయో. ఇలా అవసరంగా వచ్చేది ఒక్కటి కూడా లేదు, మొత్తం వేస్ట్. మొత్తం ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేస్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ క్యూట్ థింగ్ దొరికింది. ఇది ఏంటి అనుకుంటున్నారా? చిట్టి బుక్ కాదు ఇది, చూపిస్తా. ఇదేంటిదంటే చిన్నప్పుడు నా స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నంబర్స్ అన్నీ ఇందులో రాసుకునేవాడిని. అప్పుడు మాకు ఫోన్ ఉండేది కాదు కదా. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్స్, వాళ్ళ మమ్మీ నెంబర్, వాళ్ళ నాన్న నెంబర్, అన్ని నెంబర్స్ ఇందులో రాసుకునేవాడిని. నాకు ఫోన్ ఉండేది కాదు అప్పుడు. నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది నాకు ఇది చూస్తుంటే. ఇంకొక మోస్ట్ కామెడీ థింగ్ దీనిలో చూపినా, ఇది చూడండి. మా తమ్ముడు రాసిండు, ఇది చిన్నప్పుడు ఎప్పుడో రాసిండు. అంటే పైన నెంబర్స్ ఉన్నాయి, నేను చేతి పెట్టిన దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హెడ్ మల్లేష్ మా నాన్న, వైస్ హెడ్ యమున మా మమ్మీ, నెక్స్ట్ వైస్ హెడ్ నేను, లాస్ట్ సాయి గణేష్ మా తమ్ముడు.
ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి పైన నంబర్లు రాసేయడం. ఎంత అంటే నాకు నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది ఒకటేసారి. అంటే చిన్నప్పుడు మన దగ్గర మొబైల్స్ లేకుండే, ఇంట్లో వాళ్ళ నంబర్స్, మన ఫ్రెండ్స్ నంబర్స్ కానీ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న బుక్లో రాసుకోవడము, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఇందులో చూసి కాల్ చేయడము. ఇంకా చిన్నప్పుడు 10th క్లాస్లో స్లామ్ బుక్స్ ఉండేవి, అవైతే ఇంకా ఒక ఆట ఆడించినాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఇప్పటి వరకు నా ఒక్క స్లామ్ బుక్ కూడా నాకు దొరకలేదు, అన్న ఎక్కడ పోయినా కూడా తెలియదు నాకు. భలే అనిపించింది. అంటే చిన్నప్పుడు ఈ మొబైల్స్ ఉండేవి కాదు, కంప్యూటర్స్ ఉండేవి కాదు, ఏవి ఉండేవి కాదు. బట్ ఎంత ఫ్రీగా, ఎంత హ్యాపీగా, టెన్షన్ ఏం లేకుండా, రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకుండా ప్రశాంతంగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఫోన్స్ అని, ల్యాప్టాప్స్ అని, వర్క్ అని, రెస్పాన్సిబిలిటీస్ అని, చెత్త చెదారం ఎన్నో వచ్చేసినాయి. మనసుకి మనశ్శాంతి లేదు అసలు. ఆ రోజులు బాగుండేవి. ఏ టెన్షన్ లేకుండా సైకిల్ మీద, ఊర్ల మీద కూడా తిరిగేటోనే నేనైతే. భలే అనిపించేది. ఐ మిస్ మై ఓల్డ్ మీ. డూ యూ మిస్ యువర్ సెల్ఫ్? డూ యూ మిస్ యువర్ ఓల్డ్ యూ? సో గైస్, నేనైతే మమ్మీ కోసం టీ పెడుతున్నా. మమ్మీ ఇల్లు వస్తుంది. ఇంతకుముందు చదివినప్పుడు చెట్టు అంతా ఇష్టం అన్నట్టు ఇల్లు అంతా అయింది. సో మమ్మీ ఇల్లు వస్తుంది, టీ తాగిస్తుంది. నేను టీ తాగట్లేదు గైస్, నేను టీ మానేసిన. నేను అసలు తాగను టీ. బాగుంది గైస్, నిజంగా బాగుంది, టేస్టీ. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. నాకు ఎందుకు ఆకలి అవుతుంది. జనరల్గా ఈ టైంకి ఆకలి కాదు, కానీ ఇప్పుడు అవుతుంది నాకు. అందుకే నేను మ్యాగీ వేసుకున్నామని ఫిక్స్ అయిపోయాను. ఇది నా చిన్నప్పుడు ఈ ప్యాకెట్ 5 రూపీస్కి ఒకటి, ఇప్పుడు ఈ ప్యాకెట్ 10 రూపీస్కి ఒకటి. ఇది నా సగం కూడా కడుపు నిండదు, అందుకే 2 తెచ్చిన్నానా, 2 వేసుకుంటా. మమ్మీకి 3 సార్లు చెప్పిన మిర్చి ఒకటి పెద్ద కట్ చేయి, ఇవి 2 చిన్న కట్ చేయి అంటే అన్ని చిన్న కట్ చేసి పెట్టింది. నాకు మిర్చి మ్యాగీలో తినబుద్ధి కాదు. ఇప్పుడు ఏం చేద్దాం, మూసుకొని వేసుకోవడం తప్ప. నా మ్యాగీ అయితే అవుతుంది. వాళ్ళైతే మార్నింగ్ నుండి జస్ట్ లంచ్ చేసి పెయింటింగ్ చేస్తూనే ఉన్నారు. బాగా చేస్తున్నారు, కానీ చాలా అక్యురేట్గా. మమ్మీ బ్యాక్ టు పూజ, మళ్ళీ పూజ చేసుకుంటుంది. నా మ్యాగీ అయితే దాదాపు అయిపోయినట్టే, తీసేసి తిందాం. హియర్ ఈజ్ అవర్ మ్యాగీ. మొత్తానికి మ్యాగీ అయిపోయింది. ఇంకా మనం మ్యాగీ తినుకుంటూ మనం వర్క్ అయితే చేసేసుకుందాం. గైస్, నా రూమ్ చూడండి ఎంత చెత్త ఉందో. యూట్యూబ్ ఛానల్ ఇది చూడండి. నాన్న కోసం నేను చెప్పులు ఆర్డర్ పెట్టిన, బాటా ఇవి. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది, నాన్న వేసుకుంటాడు. నాన్న చెప్పులు ఎప్పుడు ఖరాబ్ అవుతూనే ఉంటాయి, అందుకే కొంచెం మంచి ఆర్డర్ పెట్టిన బాటావి. అండ్ ఆల్సో నా కోసం ఒక 4 టీషర్ట్లు ఆర్డర్ పెట్టిన. ఇవి అన్నీ కలిపి నాకు 800 వచ్చినాయి. అంటే 4 టీషర్ట్స్, ఒక్కొక్క టీషర్ట్ 200 పడ్డది. అంతే, మరి మిడిల్ క్లాస్ మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ బాగుంది, నాకు ఫిట్ కూడా బాగా వచ్చింది. ఇది ఇప్పటి నుంచి ఈ టీషర్ట్లలోనే చూస్తున్నాను, అంటే పాత టీషర్ట్లు కూడా వాడుకుంటా. చెప్పులు బాగా ఇబ్బంది ఉందని చెప్పి పాత చెప్పులు ఖరాబ్ అయినాయి, అందుకే తెచ్చినాయి అంతే. చెప్పులు మంచిగా ఉన్నాయి నాన్న, సూపర్ మంచిగా నచ్చినాయా? సూపర్ ఉన్నాయి, మస్తు నాకు నచ్చినాయి. దాని క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇక బాట మంచిగా ఉంటుంది. సైజ్ సరిపోయింది, చిన్న అయినాయి, బరాబర్ ఉంది. చిన్న అయినట్టు అనిపిస్తుంది. నా నెంబరే 8. టైట్ కాలే నీకు? 8 సూపర్. అమ్మ నీకేం కావాలి? ఇంకెప్పుడు నేర్దాంలే. ఈ వీడియోకి ఇంత. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద వ్లాగ్. Bye.